నమస్తే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అన్నారు. కాంపౌండింగ్ అనేది ప్రపంచంలోని 8వ అద్భుతం. అది తెలిసిన వాడు సంపాదిస్తాడు, తెలియని వాడు చెల్లిస్తాడు అని. మీరు నెలకు కేవలం 15,000 రూపాయలు దాచుకుంటూ కోటీశ్వరులు అవ్వొచ్చని మీకు తెలుసా? అది ఏ టెన్షన్ లేకుండా, మార్కెట్ను రోజు గమనించాల్సిన అవసరం లేకుండా, అదే మ్యూచువల్ ఫండ్స్లో 15x15x15 నియమం. ఈ వీడియోలో ఈ సీక్రెట్ ఫార్ములా ఏంటో, అలానే అదే ఫార్ములాను 30 ఏళ్ళు కొనసాగిస్తే మీ అకౌంట్లో 10 కోట్లు ఎలా ఉంటాయో లైవ్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 15x15x15 రూల్ అంటే ఏమిటి? ఈ 15x15x15 రూల్ చాలా సింపుల్. మొదట 15 నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి ఎస్ఐపి ద్వారా. రెండవ 15 ఇయర్స్ కాల పరిమితి. మూడవ 15 ఏడాదికి సగటున 15% రాబడి రిటర్న్. చూడ్డానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. లెక్క చూసి చూద్దాం. మీరు 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసే మొత్తం 27 లక్షలు. కానీ 15% రాబడితో 15 ఏళ్ల తర్వాత మీ చేతికి అందే మొత్తం దాదాపు 1 కోటి రూపాయలు. అంటే మీరు పెట్టిన దానికంటే దాదాపు 73 లక్షల రూపాయలు అదనంగా కేవలం వడ్డీ రూపంలోనే, అది ప్రాఫిట్ రూపంలోనే వస్తుంది. అదే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ఇచ్చే పవర్. 30 ఏళ్ల అద్భుతం, 10 కోట్ల ప్రయాణం, ద 10 crores మిరకల్. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుందంటే ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. చాలామంది 15 ఏళ్ల తర్వాత డబ్బులు తీసేస్తారు. ఇల్లు లేదా ఏ మార్జిన్ మనీ కోసమో ఆ అమౌంట్ వాడేస్తారు. కానీ మీరు కనుక మరో 15 ఏళ్ళు అంటే మొత్తం 30 ఏళ్ళు ఓపిక పట్టగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? మీరు 30 ఏళ్లలో ఇన్వెస్ట్ చేసే మొత్తం 54 లక్షలు. కానీ 15% రాబడితో 30 ఏళ్ల తర్వాత ఆ మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 10,51 లక్షలు. గమనించారుగా? మొదటి 1 కోటి రూపాయలు సంపాదించడానికి మీకు 15 ఏళ్ళు పట్టింది. కానీ ఆ తర్వాతి 15 ఏళ్లలోపు అది 1 కోటి నుండి 10 కోట్లకు పెరిగింది. దీనినే స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. సమయము పెరిగే కొద్దీ మీ డబ్బు వేగంగా పెరుగుతుంది. ఇక్కడ మీరు కష్టపడడం లేదు, మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ నియమం ఎవరికి బెస్ట్? యువ పెట్టుబడిదారులు. మీరు 25 ఏళ్లలో కెరీర్ స్టార్ట్ చేస్తే 55 ఏళ్లకే రిటైర్ అయ్యేసరికి మీ దగ్గర 10 కోట్లు ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు చూడలేము అనుకునే వారికి ఎస్ఐపి ఒక వరం. బిజీగా ఉండేవారు, ట్రేడింగ్ చేసే నాలెడ్జ్ లేకపోయినా మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంచుకుంటే చాలు. మీరు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి ఆపేయకుండా ఎండ వచ్చినా వాన వచ్చినా మీ ఎస్ఐపి కొనసాగించాలి. అదే మీ 10 కోట్ల మంత్రం. చూశారుగా? సంపద సృష్టించడం అనేది తెలివితేటల కంటే మీ పేషెన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. 15,000 సాధ్యం కాకపోతే 5,000 రూపాయలతో అయినా మొదలు పెట్టండి. కానీ సమయం మాత్రం వృధా చేయకండి. మీరు ఆల్రెడీ ఎస్ఐపి చేస్తున్నారా? అయితే ఎంతకాలం నుండి చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.